ఒకరోజు బృందావన వాసులు ఏదో హడావిడి చేస్తూ కృష్ణుడికి కనిపించారు. దానితో కృష్ణుడు తన తండ్రి నందమహారాజు దగ్గరకు వెళ్తే అక్కడ కొందరు గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు కృష్ణుడు నందుడితో, తండ్రి, ఏదో పండుగ కోసం అందరూ హడావిడి చేస్తున్నారు, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని అడిగాడు. చిన్ని కృష్ణుడి మాటలు విన్న నందుడు తనను ఒడిలో కూర్చోపెట్టుకుని, కృష్ణ, ఒక యాగం కోసం ఇవన్నీ చేస్తున్నాం అని చెప్తే కృష్ణుడు, యాగమా? ఏ దేవుణ్ణి ప్రసన్నం చేయడానికి చేస్తున్నారు? ఏం ఆశించి ఈ యాగాన్ని తలపెట్టారు? మీరు ఎప్పుడూ నా సందేహాలు తీరుస్తుంటారు. ఇప్పుడు నా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ పరబ్రహ్మం అన్నిటికంటే గొప్పదని, అందరిలో ఉన్న ఆత్మ ఒకటేనని, మిత్రులు శత్రువులు అందరూ సమానమేనని గుర్తించిన వారికి ఎటువంటి కోరికలు ఉండవు. బలహీనమైన మానసిక సామర్థ్యం కలిగిన వారు, చిన్న చిన్న కోరికలు, లౌకిక లక్ష్యాలు ఉన్నవారు కర్మకాండలో నిర్దేశించిన విధంగా ఇటువంటి యాగాలు జరిపిస్తారు. ఈ యాగాలు జరిపించే వారిలో కొందరికి వీటి గురించి అవగాహన ఉంటుంది, మరికొంతమంది గుడ్డిగా చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలాంటి యాగాన్ని చెయ్యాలనుకుంటున్నారు? యజ్ఞాల ఉద్దేశం ఏంటో పూర్తిగా అర్థం చేసుకుని నిర్వహిస్తున్నారా, లేక పూర్వీకులు చేశారు కాబట్టి వాటిని గుడ్డిగా అనుసరిస్తున్నారా? ఈ యాగాన్ని చేయాల్సిన అవసరమేంటో దయచేసి నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు నందుడు, నేను ఈ యాగాన్ని నా కోసమో నా కోరికల కోసమో కాదు, మనందరి మంచి కోసం చెయ్యాలనుకుంటున్నాను. మనకు వ్యవసాయానికి అలానే ఇతర అవసరాలకు నీరు చాలా ముఖ్యం. అందుకు తప్పక వర్షాల మీద ఆధారపడాలి. మనిషి సరైన తీరులో ధర్మార్థ కామాలను అనుసరిస్తే మోక్షం దక్కించుకుంటాడు. ఇక్కడ మన ప్రయత్నంతో పాటు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి అనుగ్రహం కూడా ఉండాలి. ఆ ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తరతరాలుగా చేస్తున్న యాగమే ఈ ఇంద్రయాగం. దీన్ని తప్పకుండా సక్రమంగా చెయ్యాలి, లేదంటే ఇంద్రుడి అనుగ్రహాన్ని పొందలేం అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఇంద్రుడి అహాన్ని అణచాలని, కావాలనే అతనికి కోపం తెప్పించేలా అక్కడున్న పెద్దలతో, నేను ఈ యాగాన్ని చెయ్యడానికి ఏమాత్రం ఒప్పుకోను అని చెప్పాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యంతో, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు యాగాలు ఆచారాల గురించి తెలీదు కృష్ణ. మనం ఇంద్రయాగాన్ని చెయ్యకపోతే ఇంద్రుడికి కోపం వస్తుంది, వర్షాలు కురవడానికి అతనే కారణం అని అంటూ కృష్ణుడి మాటలు లెక్క చెయ్యలేదు. అప్పుడు కృష్ణుడు, దయచేసి నా మాట జాగ్రత్తగా వినండి. అప్పుడు కూడా మీకు నా మాటలు సరికావనిపిస్తే మీకు నచ్చినట్టే యాగాన్ని మొదలు పెట్టండి అని అన్నాడు. పెద్దలందరూ అంగీకరించి కృష్ణుడు ఏం చెప్తాడా అని ఆసక్తిగా వినడం మొదలు పెట్టారు. ఒక జీవి మనిషిగా లేదా ఇతర ఏ ప్రాణిగానైనా పుట్టడానికి ఆధారం కర్మ. ఈ నిరంతర జీవన్మరణ ప్రక్రియకు దేవతలతో సంబంధం ఏముంది? పూర్వజన్మలో మన మంచి చెడుల కర్మల బట్టి ఈ జన్మలో సంతోషం బాధల జీవితం ఉంటుంది. అలాంటిది ఇంద్రుడు మన తలరాతను ఎలా మార్చగలడు? ఒక మనిషికుండే స్వభావం బట్టి అతను చేసే కర్మలుంటాయి. అది అసురులైనా లేక మానవులైనా సరే, ఏ వర్ణంలో పుట్టినా అది వారి కర్మ ఫలితమే. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిని ముందుకు నడిపించేదే కర్మ. కాబట్టి మనం ఆ కర్మనే దైవంగా భావించాలి. ఇక్కడ మనం కృష్ణుడి మాటలు సరిగ్గా అర్థం చేసుకుంటే, మన కర్మ అంటే మనం తీసుకునే యాక్షన్ సరైన తీరులో ఉంటే రిజల్ట్ దానంతట అదే వస్తుంది అనే మాట ఇక్కడ వ్యక్తమవుతుంది. చతుర్వర్ణాల్లో ప్రతి ఒక్కరికి వారి వారి విధి విధానాలు ఉంటాయి. మన జనన మరణాలు సత్వ, రజస్, తమస్ అనే త్రిగుణాలపై ఆధారపడి ఉంటాయి. కదలిక ఉన్నవి లేనివి ఏ పదార్థానికైనా కారణం రజోగుణం. ఇదే రాజస గుణం కారణంగా సంవత్సర కాలమంతా ఈ మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు కురిపించే వర్షాల వల్లే మనం బ్రతకగలుగుతున్నాం. ఇది ప్రకృతిలో ఉన్న సహజతత్వం. మరి ఇంద్రుడికి ఈ వర్షాలకు సంబంధం ఏంటి? వర్షాలు పడటానికి కారణం దేవేంద్రుడు కాదు, మనవి అని చెప్పుకునే నగరాలు, భూములు, వాటిల్లో ఉండే ఊర్లు, పూరి గుడిసెలు ఏవి కూడా మనవి కావు. మనమంతా ఈ బృందావన అడవులు, దాని పర్వతాలపై ఆధారపడుతున్న సంచారకులం. అవే మన గోవులకు తినడానికి గడ్డినిస్తున్నాయి. కాబట్టి మనం బ్రాహ్మణులకు, మన జీవనాధారమైన గోవర్ధన పర్వతానికి పూజలు చేద్దాం. మీరు ఇంద్రుడి యాగం కోసం సేకరించిన వాటన్నిటిని ఆ పూజలో ఉపయోగిద్దాం. ఆవు పాలు, రకరకాల వంటకాలను సమర్పిద్దాం. పండిత బ్రాహ్మణుల ద్వారా యాగం జరిపించి మన గోవుల నుంచి సేకరించిన పాలు, నెయ్యి, వెన్న, పెరుగు అన్నిటినీ ఆ అగ్నిగుండంలో పవిత్ర మంత్రాలు చదువుతుండగా వెయ్యాలి. ఆకలితో ఉన్న వాళ్లకు ఆహారం ఇద్దాం. ఈ విధంగా గోవులకు, గోవర్ధనగిరికి పూజలు చేద్దాం. చక్కగా ఒంటికి చందనం పూసుకొని, మంచి వస్త్రాలు ధరించి, మెడలో తలలో పువ్వులు అలంకరించుకొని గోవర్ధనగిరి అనుగ్రహం కోసం పర్వతం చుట్టూరా ప్రదక్షిణలు చేద్దాం. దీనికి మీరు అంగీకరిస్తే దయచేసి నా సలహాను పాటించండి. ఇలా కృష్ణుడు చెప్పిన దానికి ఒప్పుకుంటూ గోవర్ధనగిరిని పూజించడం మొదలుపెట్టారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతూ అగ్నికి ఆజ్యాలు పోసి యజ్ఞం చేశారు.
పండితులకు, గోవులకు, గోవర్ధన పర్వతానికి పూజలు చేయడం పూర్తయింది. ప్రసాదాలను ఆ గిరి దగ్గర ఉంచారు. అందరూ తాము చేసేది తప్పు కాదని, ఆ చర్య సరైనదని నమ్మించడానికి కృష్ణుడు గోవర్ధనగిరి ఆత్మల వాళ్లతో మాట్లాడాడు. ఈ విషయం తన అన్న బలరాముడికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. సంతోషంలో అందంగా అలంకరించుకుని తయారైన గోపికా గోపాలకులు గిరి చుట్టూ ఆడుతూ పాడుతూ తిరిగారు. ఇంత త్వరగా వారి పూజలు ఫలించాయని సంబరమాశ్చర్యాలతో పూజను ముగించి వాళ్ల నివాసమైన వజ్రభూమికి వెళ్లిపోయారు. చిన్నపిల్లవాడైన కృష్ణుడి మాటలు నమ్మి బృందావన వాసులు తనకు కాకుండా గోవర్ధన గిరికి పూజలు చేశారన్న కోపంతో వాళ్లను శిక్షించాలని ఇంద్రుడు అనుకున్నాడు. దానికి సమవర్తక అనే మేఘాలను ఆదేశిస్తూ, ఈ గోవుల కాపరులకు ఆత్మవిద్య గురించి ఏమాత్రం తెలీదు. కేవలం ఆ కృష్ణుడి మాటలు నమ్మి నన్ను నిర్లక్ష్యం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న నా యాగాన్ని పక్కన పెట్టేసి గోవర్ధనగిరికి పూజించారు. వాళ్ల అహంకారాన్ని అణచివేయాలంటే అక్కడ ప్రకృతి బీభత్సం సృష్టించాలి. నాకు బదులుగా వారు పూజించిన ఆ గోవులను సంహరించాలి. మీ వెంట నేను కూడా నా ఐరావతంపై వచ్చి వాళ్లకు శిక్ష విధిస్తాను అని చెప్పి బయలుదేరాడు. బృందావనమంతా నల్లని కారు మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం మొదలైంది. మొదట్లో ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కాని ఆ వర్షం దాటి పెరిగి వరదలు సంభవించాయి. అవాహ ప్రవాహ అనే వీదురుగాలులు విధ్వంసాన్ని సృష్టించాయి. అతి భయంకరమైన వడగళ్ల వాన మరింత పెరిగింది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా వరదలే. ఉరుములు, మెరుపుల శబ్దాలతో భయంకరమైన వాతావరణం ఏర్పడింది. ఆ శబ్దాలకు ఆవులు కూడా బెదిరిపోయాయి. ప్రజలందరూ ఈ కష్టం నుంచి కాపాడమని కృష్ణుణ్ణి వేడుకోవడానికి వెళ్లి, కృష్ణ కృష్ణ, మమ్మల్ని ఇంద్రుడి కోపాగ్ని నుంచి కాపాడు అంటూ రోధించారు. ఇదంతా ముందుగానే ఊహించిన కృష్ణుడు మనసులో దేవేంద్రుడికి సరైన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. తనని తాను ముల్లోకాధిపతి అనుకుంటున్నాడు. ఇంతటి అహంకారం పనికిరాదు. ఇంద్రుడు అసురుడు కాకపోయినా అహంభావంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. నేను నా ప్రజలందరినీ రక్షించి అతనికి చూపిస్తాను అని అనుకొని అందరూ చూస్తుండగానే గోవర్ధనగిరి దగ్గరకు వెళ్ళాడు. ఒక చిన్న పిల్లవాడు పుట్టగొడుగుని భూమి నుంచి తీసి చేతిలోకి పట్టుకున్నట్టుగా యావత్ గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేత్తో పైకెత్తి చిటికెన వేలుతో మోస్తూ, మీరందరూ వెంటనే గోవులతో సహా ఈ పర్వతం కిందకి రండి. ఈ పర్వతం నా చెయ్యి జారి పడుతుందేమోనని మీకు భయం అవసరం లేదు. త్వరగా రండి. మీ రక్షణ నా బాధ్యత అని చెప్పినా కూడా అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు మొయ్యడం చూసి భయపడ్డారు. కృష్ణుడు మరోసారి వాళ్లకు ధైర్యం కలిగించి ఆ గిరి కిందకి రమ్మన్నాడు. అతని మాటలు నమ్మి వాళ్లంతా ఇళ్లకు వెళ్లి అవసరమైన వస్తువులన్నిటినీ తీసుకుని ఆ పర్వతం కిందకి వెళ్లారు. ప్రజలందరూ పర్వతం కింద సురక్షితంగా ఉండగా 7 రాత్రులు 7 పగళ్లు గడిచిపోయాయి. కృష్ణుడు అలాగే నిద్రాహారాలు మాని పర్వతాన్ని మోస్తూనే ఉన్నాడు. ఇంద్రుడు మొదట ఆశ్చర్యపోయిన కృష్ణలీలను అర్థం చేసుకొని తన ప్రయత్నాన్ని ఆపేశాడు. అప్పుడు అంతా సర్దుకుంది. ఆకాశం మళ్లీ నీలంగా మారింది. సూర్యుడు ప్రకాశించాడు. ఇక నుండి ఎప్పుడు మిమ్మల్ని అకాల వర్షాలు ఇబ్బంది పెట్టవు. అందరూ ఇళ్లకు వెళ్లి మీ పనులు చేసుకోండి అని కృష్ణుడు వాళ్లతో అన్నాడు. అందరూ వెళ్తూ దూరం నుండి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని మళ్లీ యథాస్థానంలో పెట్టడం చూసి ఆశ్చర్యపోయారు. పిల్లలందరూ కృష్ణుడి చుట్టూరా తిరుగుతూ ఆడుతూ పాడుతూ అతన్ని మెచ్చుకున్నారు. ఇక పెద్దవాళ్లందరూ కృష్ణుణ్ణి ఆశీర్వదించారు. ఆకాశం నుండి దేవతలందరూ పూల వర్షాన్ని కురిపించారు. ప్రజలందరూ కృష్ణుడు చేసిన అద్భుతాన్ని ఏమాత్రం నమ్మలేకపోయారు. ఇంత చిన్న బాలుడికి అదెలా సాధ్యపడింది అంటూ తికమకలో పడ్డారు. వాళ్ళందరూ నందమహారాజుతో, కృష్ణుడు సాధారణ బాలుడైతే కాదు, ఇప్పుడే కాదు, చిన్న వయసు నుంచి కూడా కృష్ణుడు ఇలా చాలా అద్భుతాలు చేశాడు. అసలు కళ్ళు కూడా సరిగ్గా తెరిచి చూడలేని వయసులోనే పూతన రాక్షసిని వధించాడు. తల్లి పాల కోసం ఏడుస్తూ తన కాలితో తన్నేసరికి ఆ ఒక్క దెబ్బకే ఎడ్లబండి చక్రంలా తన ఉనికి తెలియకుండా వచ్చిన శటకాసురుడు మరణించాడు. అప్పుడు కృష్ణుడి వయసు 3 నెలలు మాత్రమే. 1 సంవత్సరం వయసున్న బాలుడిగా ఉన్నప్పుడు తృణవర్త అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి అమాంతంగా ఆకాశంలోకి తీసుకువెళ్లి వెళ్లిపోతే ఉన్న పళంగా బరువు పెరిగి ఆ రాక్షసుడి మెడకు వేలాడాడు. తృణవర్తుడు ఆ బరువుని మొయ్యలేక నేల కొరిగి మరణించాడు. వెన్న దొంగతనం చేసినందుకు శిక్షగా యశోదమ్మ కృష్ణుణ్ణి ఒక రోలుకి కడితే దాన్ని యమల, అర్జున అనే 2 చెట్ల మధ్య నుంచి ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడు ఆ చెట్లు విరిగి కింద పడిపోయాయి. బకాసుర, ప్రలంభ, ధేనుకాసుర వీళ్ళందరినీ చంపడం, మనందరి పిల్లలను, గోవులను అగ్ని ప్రమాదం నుంచి కాపాడటం అందరం చూస్తుండగా
తెలియకుండానే కాళియా అనే ప్రమాదకరమైన సర్పం తల మీద నాట్యమాడి యమునా నది నుంచి దాన్ని వెళ్లిపోయేలా చేసి నదిని విషపూరితం కాకుండా రక్షించాడు. ఇవన్నీ ఎలా చేయగలిగాడు? కృష్ణుడికి మేమందరం ఎందుకింత ఆకర్షితులమవుతున్నాం? ఇంతకు కృష్ణుడు మన మధ్య పుట్టడానికి కారణమేంటి అని ఇలా ప్రశ్నించుకున్నారు. వాటికి బదులుగా నందుడు, విష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో అవతరిస్తాడు. ఈ యుగంలో ఇలా నల్లని రంగులో అవతరించాడు. ఆయనకు చాలా పేర్లు రూపాలు ఉన్నాయి. కృష్ణుడు వసుదేవుని కొడుకు కనుక వాసుదేవ అని పిలువబడతాడని, ఈ గోకులంలో అదృష్టాన్ని పంచడానికి వచ్చాడని, ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాడని కొంతకాలం క్రితం గర్గ మహర్షి నాతో అన్నారు. నేను కూడా ఆయన మాటలను అక్షర సత్యాలుగా భావిస్తున్నాను. కృష్ణుడు స్వయంగా ఆ నారాయణుడి అంశ అని చెప్పడం పూర్తి చేశాడు. అది విన్న ప్రజలందరూ కృష్ణుడి లీలలు గుర్తు చేసుకుని ఆనందాన్ని అనుభూతి చెందారు. కాని అంతలోనే కృష్ణుడు చేసిన మాయ వల్ల అదంతా మర్చిపోయారు. అందరూ వారి ఇళ్లకు వెళ్లిన తరువాత దేవేంద్రుడు స్వర్గంలో ఉన్న గోవు కామధేనువుతో పాటు కృష్ణుడిని కలిసి పశ్చాత్తాపంతో వెంటనే అతని పాదాల మీద పడ్డాడు. తర్వాత పైకి లేచి 2 చేతులు జోడించి అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. నేనే ముల్లోకాలకు దేవుణ్ణన్న భ్రమలో ఇంతటి పాపాన్ని చేశాను. దయచేసి నా తప్పును మన్నించండి. నాకు మాత్రమే కాదు, ఈ సమస్త సృష్టికి మీరే అధిపతి అన్న విషయాన్ని మర్చిపోయి ఈ బృందావన వాసులను కష్టపెట్టాను. ఈ లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, అధర్మ మార్గంలో నడిచే వాళ్లను శిక్షించడానికి మీరు భూమిపై మానవ రూపంలో అవతరిస్తారని నాలాంటి వాళ్లు గ్రహించలేరు. నాలా అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లను సరైన దారిలో నడిపించే దైవం మీరు. అలాంటిది మీరు నన్ను మళ్ళీ ఆర్య మార్గంలోకి తెచ్చారు. వేదాలను కరెక్ట్ గా ఫాలో అయ్యే వాళ్లను ఆర్యులంటారు. దేవతల రాజునని నా సంపద అధికారాన్ని చూసుకొని నేను గర్వపడి మిమ్మల్నే ఎదిరించాలని చూశాను అని ఇలా మాట్లాడుతూ బాధపడ్డాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, ఇంద్ర, నేను నీ సోదరుడు ఉపేంద్రని కానంటావా? అహం అనే భావనలో ఉండిపోయి నువ్వు ఇలా ప్రవర్తించావని నాకు తెలుసు. నీకున్న అధికారం శక్తుల వల్ల నువ్వే పరమాత్మవన్న అహం నీ తలకెక్కింది. అందుకే నువ్వు మళ్ళీ ఒకప్పటి ఇంద్రుడిలాగా మారాలని ఇంద్రయాగాన్ని జరగనివ్వకుండా ఇదంతా చేశాను. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు. ఇక నుండైనా అహంకారానికి దూరంగా ఉండు అని చెప్పి ఇంద్రుణ్ణి క్షమించాడు. అప్పుడు అక్కడున్న కామధేనువు, మీరు బృందావనంలో గోవుల కాపరిగా అవతరించడం నిజంగా మా అదృష్టం. నా పిల్లలకు ఏ బాధ కలగకుండా వాళ్లను ఆనందంగా చూసుకుంటున్నారు. మీరే మా అధిపతి, మా దేవాది దేవుడు. ఆ బ్రహ్మదేవుడి నుంచి మీకు పట్టాభిషేకం చేసే అనుమతి తీసుకున్నాను అని చెప్పి స్వర్గం నుంచి తెచ్చిన నీళ్లు, తన పొదుగు నుంచి వచ్చిన పాలతో కృష్ణుడికి ఎంతో ఆనందంతో అభిషేకం చేసింది. ఇంద్రుడు తన ఐరావతానికి చెప్పి గంగా జలాన్ని తెప్పించి కృష్ణుడి కాళ్లను కడిగాడు. ఆ తరువాత ఈ సృష్టిలో ఉన్న వారంతా గోవుల వంటి వారు. మీరు గోవులను సంరక్షిస్తారు కాబట్టి ఇకపై గోవింద అనే పేరుతో మీరు పిలువబడతారు అని ఇంద్రుడు అన్నాడు. ఈ అభిషేకం చూసిన నారద, తుంబుర మహర్షులు కృష్ణుణ్ణి స్తుతించారు. గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారుణులు అందరూ సంతోషంతో పూజిస్తే అప్సరసలు నాట్యం చేశారు. ముల్లోకాల్లో సంతోష వాతావరణం ఏర్పడింది. ఈ కార్యక్రమం పూర్తవ్వడంతో కామధేనువు, ఇంద్రుడు తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు. కృష్ణుడు ఎప్పట్లానే ఇన్ని లీలలు జరుగుతున్నప్పటికీ అసలేమీ జరగనట్టుగా ఇంటికి వెళ్లిపోయాడు. సో నేను తోపు, నేను గొప్ప, నా స్థాయి వేరు, నన్ను మెచ్చిన వారే లేరు. ఇలాంటి ఒక సెల్ఫ్ సెంటర్డ్ నేచర్ని అహంకారం అంటారు. ఇది ఇన్బిల్ట్ గా అందరిలో ఉంటుంది, కానీ సమయం వచ్చినప్పుడే బయటపడుతుంది. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగంలో మనిషికుండే పాజిటివ్ తో పాటు నెగటివ్ క్వాలిటీస్ పూర్తి లిస్ట్ వివరించబడింది. ఈ నెగటివ్ క్వాలిటీస్ లో అహంకారం ఒకటి. చాలా వరకు మనలో ఉండే నెగటివ్ క్వాలిటీస్ ఎంతో త్వరగా గుర్తిస్తాం, కానీ కొన్ని అలా కాదు. ముఖ్యంగా అహంకారం. మొదట మనతో ఉన్నవారు, మనల్ని గమనిస్తున్నవారు గుర్తిస్తారు. ఆ తర్వాత ఎలా అయితే ఈ కథలో ఇంద్రుడు వరదలు సృష్టించి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి కృష్ణుడనే అతీతమైన శక్తిని ఎదుర్కొన్నప్పుడు తెలుసుకున్నాడో, అదే విధంగా మనం 2 సందర్భాల్లో అర్థం చేసుకుంటాం. 1, చేతులారా వినాశనం జరిగిన తరువాత. 2, దేన్ని చూసి అహంకారం ప్రదర్శిస్తున్నామో అదే విషయంలో మనల్ని మించిన వారు ఎదురైనప్పుడు. ఇక అహంకారం వల్ల జరిగే వినాశనం ఎదుటి వాళ్లకు మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా ఉంటుంది. సన్నిహితులు దూరం అవుతారు. ఒంటరితనంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రొఫెషనల్ గా చూస్తే ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశాలు లేకుండా పోతాయి. అయితే భగవద్గీత ఆ అహంకారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సలహాలు ఇస్తుంది. సర్వభూతానాం మైత్రః కరుణేవచ. అన్ని జీవుల పట్ల స్నేహభావం, కరుణ కలిగి ఉండటం.
సమదుఃఖ సుఖక్షమి. సుఖదుఖాలను సమదృష్టితో చూస్తూ క్షమించే గుణం కలిగి ఉండటం. ఈ శ్లోకాలు ఇచ్చే టిప్స్ సింపుల్ గా ఉన్నా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ చాలా లోతైనది. అది అర్థం చేసుకోగలిగితే లీడర్షిప్ లో ఉండే మెలకువలు తెలుసుకోవచ్చు.